బిజినెస్ ప్లాన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. కొత్త వాళ్ళకి చాలా మందికి ఒక అపోహ ఉంటది. ఏమనంటే మనము స్టార్ట్ చేస్తాము, మనం బిజినెస్ స్టార్ట్ చేసాము, ఎవ్వరు రావట్లేదు, ఎవ్వరు వినట్లేదు, అసలు ఎప్పుడు నాకు ఇందులో ఇన్కమ్ వస్తుంది, వెస్టేజ్ లో ఎప్పుడు నాకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు నేను నెలకి వచ్చేలకే స్టార్టింగ్ ఒక 3 నెలలు 6 నెలలు పనిచేశాను, నాకు ఒక 20,000 30,000 40,000 ఇన్కమ్ వస్తుంది, కానీ 6 months లో 1 lakh తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ నేను ఏమంటానంటే ఒక 3 months లో ఒక 10,000 ఒక వెస్టేజ్ లో డైరెక్టర్ అయితే కూడా మనకి 60,000 హైయెస్ట్ తీసుకున్నారు, 28,000 29,000 నుంచి హైయెస్ట్ 64,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక పిక్ పెట్టాను, మీకు చూసారు అందరూ, డైరెక్టర్ బోనస్. ఓకేనా, హైయెస్ట్ డైరెక్టర్ బోనస్ టాప్ లిస్ట్ లో ఉన్న హైయెస్ట్ బోనస్లు పెట్టాను, మీరు చూసారా? లీడర్స్ చూసారా? ఎంతమంది చూసారు? నేను గ్రూప్ లో పెట్టాను కదా, గ్రూప్ లో సెండ్ చేశాను పిక్. నేను చూసాను మేడం. చూసారు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? బిజినెస్ ఇలా కూడా చేయొచ్చా అనిపించింది మేడం. డైరెక్టర్ బోనస్ లో ఇంత వస్తుందా అనే ఆలోచన వచ్చిందా? అవును మేడం. డైరెక్టర్ అయితే ఇంత ఇన్కమ్ వస్తుందా అని మీకు అనిపించింది కదా? అవును. అంటే డైరెక్టర్ బోనస్ ఓన్లీ అంత ఇన్కమ్ వస్తుందా అని చెప్పేసి డౌట్ అయితే మాత్రం గ్యారంటీగా వస్తుంది. ఎందుకనంటే డైరెక్టర్ బోనస్ చూస్తే మీకు ఇప్పుడు మీ దగ్గర ఆ లిస్ట్ ఉందా మేడం? మేడం ఆ లిస్ట్ ఉందా? సేవ్ చేయలేదు మేడం. సేవ్ చేయలేదా? చేయలేదు మేడం. ఆ లిస్ట్ లో ఎంత ఉంది డైరెక్టర్ బోనస్? డైరెక్టర్ బోనస్ ఎంత మేడం? గుర్తులేదు మేడం. ఇంకెవరైనా చూసారా లీడర్స్? పిక్ పెట్టింది ఇంకెవరైనా చూసారా? డైరెక్టర్ ఓన్లీ డైరెక్టర్ హైయెస్ట్ డైరెక్టర్ బోనస్లు పెట్టాము మేము, చూసారా ఎవరైనా? ఇంకెవరు చూడాల? నరేష్ బాబు గారు మీకు ఐడియా ఉందా, చూసారా? నో ఆన్సర్ అంటే చూడలేదని కదా? అంటే గ్రూప్ లో మామూలుగా సెండ్ చేస్తని మనం అన్ని పర్టికులర్ గా ఎందుకు ఇవి సెండ్ చేస్తున్నారు ఏంటి ఇవి అని చెప్పేసి ఒకసారి మనం స్టడీ చేయడం అంటే చూసాం కానీ మేడం దానికి పని చేస్తుంది అన్నది అయితే నాకు తెలియలేదు మేడం. ప్రతిదీ చూస్తుంది మేడం. పర్ఫార్మెన్స్ ఎలా వచ్చింది కొంచెం చెప్పండి మేడం, డౌట్. అదే అది చెప్పడానికి నేను స్క్రీన్ ఇది పిక్ ఎత్తుకుతున్నా మేడం. అది నా దగ్గర మీ దగ్గర గ్రూప్ లో ఉంటే ఒకసారి సెండ్ చేయండి. ఇది దీనిలో ఉంటానా, అది చూడడం నాకు అంటే మొత్తం ఎత్తుకుతున్నా రావట్లేదు మేడం. మళ్ళీ చేద్దరు ఉండండి. ఫోటో తీసుకున్నానండి. ఫోటో తీసారా? కొంచెం అది సెండ్ చేయండి సార్ నాకు. అది స్క్రీన్ షాట్ డైరెక్టర్ బోనస్, ఓన్లీ డైరెక్టర్ బోనస్ ఫోటో తీసారు మీరు? మొత్తం వచ్చిందండి. అది మీరు చూపించిందల్లా నేను ఫోటో తీసుకుంటున్నానండి. ఓకే ఓకే సార్. ఆ రోజు నేను డైరెక్టర్ బోనస్ గ్రూప్ లో సెండ్ చేశాను, గ్రూప్ లో సెండ్ చేశాను. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. హైయెస్ట్ వచ్చేసి ఎంఎస్ఆర్ సార్కి వచ్చింది మేడం 24,422 మేడం. ఎవరికి? 13,74,923 వచ్చినప్పుడు ఆయన డైరెక్టర్ బోనస్ వచ్చి 24,400 2,44,022 రూపాయలు. 2,44,000 కదా. ఓన్లీ డైరెక్టర్ బోనస్ ఎంత వచ్చింది? అందరి దీనిలో ఉంటది చూడండి, అందరి ఓచర్ లో డైరెక్టర్ బోనస్ ఎంత వస్తుంది. ఓన్లీ డైరెక్టర్ బోనసే కొన్ని లక్షలు ఉంది. అలాగే మన కింద టీం లేకుండానే, ఓకే థ్యాంక్ యూ మ్యామ్, టీం లేకుండానే మనకి డైరెక్టర్ బోనస్ వచ్చే అవకాశం ఉంది. టీం లేకుండానే 64,000 రూపాయలు డైరెక్టర్. అంటే డైరెక్టర్ మన కింద ఎవ్వరు అవ్వలేదు. చాలా మంది డైరెక్టర్ అవ్వలేదు, నాకు ఇన్కమ్ వస్తుందా అనుకుంటారు. అవును,
డైరెక్టర్ అవ్వకపోయినా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది మీరు పర్టికులర్ గా మీరు గమనిస్తే డైరెక్టర్ బోనస్ అనేది మనం తీసుకోవడానికి ఎలిజిబుల్ ఏంటి, డైరెక్టర్ అవడానికి డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవడానికి ఎలిజిబుల్ ఏంటి, ఎంతమందికి ఐడియా ఉంది? సో స్టార్టింగ్ నాకు డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలి, నాకు టీం లేదు, నాకు కింద డౌన్ లైన్స్ ఎవరు డైరెక్టర్ అవ్వలేదు, కానీ నేను ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనే ఐడియా మీకు అందరికి ఎవరికి ఉంది? మీరు ఎవరికి ఐడియా ఉంది? మాట్లాడాలి. నేను ఏదో జూమ్ మీటింగ్ చేస్తున్నాను, మీరు వినటం కాదు, నేను వినడానికి ఏం కాదు, ఇది మనం నేర్చుకోవడానికి, కాబట్టి అందరూ మాట్లాడాలి. మీరు డైరెక్టర్ నాకు టీం లేదు, నా డౌన్ లైన్స్ ఎవరు డైరెక్టర్ అవ్వలేదు, ఓకే అనేవాళ్ళు ఎవరైనా మీరు చెప్తే ఒక 3000 పీవీ వరకు చేస్తాం మేడం, 20+ వస్తాయి మేడం. ఎస్ మ్యామ్. 3000 చేస్తే 10 అబో వస్తాయి మేడం, ఓన్లీ డైరెక్టర్ బోనస్. ఓకేనా? 10 అబో గ్యారంటీగా 3000 ఉంటే 10,000 టీమ్ బిల్డింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్, ఈ 3 కలుపుకొని మనకి గ్యారంటీగా మన ఓచర్ లో గ్యారంటీగా ఎంత ఇన్కమ్ ఉంటుంది? 10,000 నుంచి పైన ఉంటుంది. అంతే మ్యామ్. 20 రావాలంటే 5,000 పీవీ, అంటే ఒక 6 లైన్లు ఉన్నాయి, 6 లైన్ల నుంచి ఒక్కొక్క లైన్ నుంచి కూడా 5,000 పీవీ చేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అలాగే ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకా ఏమన్నా ఎంత తీసుకోవచ్చు డైరెక్టర్ గా? మాట్లాడండి. ఇంకా ఎవరైనా ఇంత తీసుకోవచ్చు మేడం అని మీకు ఒక ఐడియా ఉంటది కదా? అబ్బా, నాకు అది డిలేట్ అయిపోయింది, అందుకే నాకు రావట్లా. మేడం గారు నేను కట్ చేసి మళ్ళీ మీకు పంపినండి, ఇది పోవట్లేదు. పంపించారా సార్? అదే లైవ్ లో ఉన్నానండి, అది రావట్లేదు, సిగ్నల్ అనట్లేదు నాకు. బ్రాండ్ డైరెక్టర్ హైయెస్ట్ వచ్చేస్ అనేది నా దగ్గర డిలేట్ అయిపోయింది, అందుకే నాకు రావట్లా. చూడండి అవేను మేడం నేను పంపించాను చూడండి, వాళ్ళు బోనస్ అవన్నీ పెట్టమన్నారు కదా. అన్ని ఓన్లీ అది వెస్టేజ్ డైరెక్టర్ బోనస్ మాత్రమే ఉన్నాయి, ఇవి కాదు, ఇవి అందరు ఓచర్స్. నేను అనేది ఓన్లీ డైరెక్టర్ బోనస్ ఒక్కటే పిక్ పెట్టాను, నా దగ్గర డిలేట్ అయిపోయింది. అది మీటింగ్ ముందే నేను సెట్ చేసుకోవాల్సింది. లక్ష్మి మేడం మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి, మనం మాట్లాడుతున్నాం కదా, ఓకేనా? ఓన్లీ డైరెక్టర్ బోనసే ఇప్పుడు మేడం చెప్పారు కదా. సరే ఓకే, దీని గురించి తర్వాత మనం మాట్లాడుతుంది. ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది చూసుకోండి, లీడర్స్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరిదో చూసుకోండి. అసలు మనం ఈ రోజు కొత్త వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి. డైరెక్టర్ ఎలా అవ్వాలి? ఓకే, ఓన్లీ డైరెక్టర్ కి అయితే 2,100 పీవీ అవ్వాలండి, అక్కడ నుంచి 1,800 పీవీ సైడ్ వాల్యూ అండి. ఇది 2,100 కాదు సార్, 2,001 పీవీ అయినా చాలు. ఓకేనా? అవును మేడం, అవును మేడం, 2,001 పీవీ అయినా చాలు. కాబట్టి డైరెక్ట్ అయ్యే టైంకి మనకి టీం లేదు, ఎవరు రాలేదు, వాళ్ళకి కూడా 2,001 పీవీ అయితే చాలు అనమాట. అవును మేడం. ఇటు మళ్ళీ సిల్వర్ డైరెక్టర్ కి వచ్చి 5,625 పీవీ అండి. అది దేనికి? సిల్వర్ డైరెక్టర్ అండి అది. అదే దేనికి? మీరు 5,625 చెప్పారు, ఓకే. డైరెక్టర్ కే అండి ఇది. కాదు సార్, అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక్క టీమ్ లో 5,625 పీవీ అయింది, మిగిలిన సైడ్ వాల్యూ 2,100 పీవీ చేసుకుంటే ఎల్ఓబి. డైరెక్టర్ కింద ఒక డైరెక్టర్ అయ్యి 5,625 పీవీ అయితే అది ఎల్ఓబి. ఓకే, కరెక్టే మీరు చెప్పింది. డైరెక్టర్ తర్వాత క్యాడరు. అమ్మ ఎవరో డిస్టర్బెన్స్ లో ఉంది, మీరు చూసుకోండి. ఓకే, నేను అందరికి అన్మ్యూట్ చేస్తే మళ్ళీ మాట్లాడటానికి ఎవరికి అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా? వీళ్ళు అన్మ్యూట్ చేసినా కూడా వీళ్ళు ఇట్లాగా పెట్టుకున్నారు. పామూరు మేడం గారు కొంచెం ఒకసారి చూసుకోండి. రెహమాన్ సార్ కొంచెం మ్యూట్ లోకి వెళ్ళండి, లేకపోతే మాట్లాడేదని ఉంటే మాట్లాడండి. ఓకే లీడర్, మీకు చెప్పింది కరెక్టే.
ఎప్పుడు ఎల్ఓబి వస్తుంది కదా 5,625 పీవీ, అప్పుడు మీ కింద ఒక డౌన్ లైన్ డైరెక్టర్ అయ్యి 5,600 పీవీ అయ్యి మీరు మిగిలిన 5 లైన్ నుంచి మనకి 2,001 పీవీ తెచ్చుకుంటే అప్పుడు మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. ఓకేనా, సిల్వర్ అవుతారు, ఎల్ఓబి వస్తుంది. ఆ ఎల్ఓబి అనేది మీకు మినిమం 25,000 ఉంటది. ఎందుకంటే 1,800 పీవీఏ చేసుకుంటే 5 లైన్ నుంచి మీకు గ్యారంటీగా టీమ్ బిల్డింగ్ బోనస్ రాదు కాబట్టి 5,000 వరకు తగ్గుతుంది. 1,800 పీవీ కాకుండా 2,100 పీవీ చేసుకుని 5,000-2,500 పీవీ ఒక లైన్ లో వస్తే గ్యారంటీగా మినిమం 21,000 నుంచి 25,000 వరకు వస్తుంది. ఇంకా ఎక్కువ టర్న్ ఓవర్ ఉంది, సైడ్ వాల్యూ 4,000, 5,000 సైడ్ వాల్యూ ఉంది, ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకేనా, కాబట్టి గమనించండి, ఇక్కడ టీమ్ టర్న్ ఓవర్ ఎంత ఉంటే అంత వస్తుంది. కానీ టీం అనేది మనం ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాము, ఎప్పటి నుంచి ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం అనేది మీరు ఒక్కసారి గమనించండి. అలాగే ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ అవ్వడానికి ఫస్ట్ మనం అసలు స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాకు బిజినెస్ ప్లాన్ తెలీదు అనే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ రోజు ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. వాళ్ళ గురించి మాట్లాడదాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఇన్వైట్ చేశారా? మనం అందరం కొత్త వాళ్ళు ఎవరు లేరు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. హ్యాండ్ రైస్ ఆప్షన్ రాకపోతే నేనున్నానని చెప్పేసి కాల్ చేయండి. సారీ చేసుకొని కొత్త వాళ్ళు మాట్లాడండి. ఎవరైనా ఉన్నారా కొత్త వాళ్ళు? నాకు తెలిసి సంజయ్ రాణి మేడం ఒకళ్ళు ఉన్నారు. సంజయ్ రాణి మేడం మీకు మాట్లాడండి. ఇంకెవరు లేరు కదా కొత్త వాళ్ళు? సంజయ్ రాణి మేడం నేను కొత్తవి కదా మేడం. మీరు కొత్త, చాలా జూమ్ వచ్చారు. జూమ్ అసలు రాను ఇవాళే వచ్చినాడు. ఇన్వైట్ చేయండి. కొత్త వాళ్ళని రోజుకి మనం తెచ్చుకొద్దాం అనుకుంటున్నాం, అంతే అంతే అయిపోతుంది. కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయండి. కాబట్టి జూమ్ మీటింగ్ కి రాని వాళ్ళు, కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే ప్రమోట్ చేయండి. సంజయ్ రాణి గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది కదా, అన్మ్యూట్ చేసుకోవడం రావట్లేదా, లేకపోతే మాట్లాడడానికి కొంచెం చూడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అది మీరు కొత్త వాళ్ళ పాత వాళ్ళ మేడం? నేను కొత్తగా జాయిన్ అయ్యాను. అది కొత్త వాళ్ళనే మేడం, కాకపోతే కొంచెం నేర్చుకుంటున్నాను ఇప్పుడే. ఓకే ఓకే. ఎక్కడి నుంచి? గోరంట్లేనా? అది కొద్దిగా కాదు మేడం, కనిగిరి. కనిగిరి. ఓకే ఓకే మేడం. ఓకే, అందుకని సంజయ్ రాయ్ మేడం మన టీమ్ లో క్రాస్ లైన్ కూడా ఉన్నారు, అందుకని కాల్ చేశాను అనమాట. ఓకే మేడం. కొత్తగా అలా కొంచెం భయంగా ఉంది దాన్ని మాట్లాడాలని, అందుకని ఆ బిడియం పొగొడతానికి కింద నుంచి పిలుస్తున్నా. ఓకే, కొత్తగా కనిపిస్తుందేమని. నో ప్రాబ్లం మేడం. కొత్త వాళ్ళతో కూడా మాట్లాడించడానికి మన జూమ్ అనేది, నేను ఏదో చెప్పుకుంటా రోజుకో సెక్షన్ చేసుకుంటా పోతే అవ్వదు కాబట్టి అందరిని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటది కాబట్టి ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఓకే, బిజినెస్ ప్లాన్ అనేది మీరు మనం ఎలా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ మేడం. మేడం గారండి ఒకసారి చూడండి, వచ్చిందండి అది చూడండి అండి, గ్రూప్ లో సెండ్ చేసానండి. గ్రూప్ లో చేశారా? ఒక్క నిమిషం. ఇది నేను ఇప్పుడు పిక్ పెట్టాను కదా, ఇది కాదు. ఇది కదండి, ఓన్లీ డైరెక్టర్ బోనస్ కింద ఉంది, దానికాడే ఉంది అనుకున్నది. ఉంది కానీ అది ఓన్లీ ఇంకేం ఉండదు సార్, అన్ని కూడా డైరెక్టర్ బోనస్ లే, హైయెస్ట్ డైరెక్టర్ బోనస్ లే ఉన్నాయి, ఏమీ లేవు. ఉంటది అందులో. జూమ్ అయిపోయింది మళ్ళీ అన్ని గ్రూప్ లో సెండ్ చేయండి. చూస్తాను నేను, అది గ్రూప్ లోనే చూసాను కాబట్టి ఆ గ్రూప్ లోనే చూసి మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సరే మేడం. ఓకే లీడర్స్, మనకి ఇందాక నేను పిక్ పెట్టాను కదా, అదే పెట్టి చూపిద్దాము. ఒక్క నిమిషం. ఫొటోస్ మీరు చూడండి. స్టార్టింగ్ మీరు అనేది ఉన్నాము, మనం డైరెక్ట్ అవ్వకుండానే కొంతమందికి ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే, ఇందాక సార్ భవన్ మేడం చెప్పినట్టు 2 లక్షలు అబౌవ్ వచ్చింది, కొంతమందికి 50,000 వస్తుంది, కొంతమంది 10,000 వస్తుంది, కొంతమందికి హైయెస్ట్ డైరెక్టర్ బోనస్ 60,000 వరకు ఉంది. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ కింద చూడండి, ఇక్కడ వెస్టేజ్ ట్రావెల్ ఫండ్ అండ్ వెస్టేజ్ ఎలా వస్తుంది, డైరెక్టర్ బోనస్ ఎలా వస్తుంది. ఇక్కడ చూడండి, మినిమం లో మినిమము ఫస్ట్ మనం డైరెక్టర్ అవ్వాలి అంటే
5,500 PV ఉండాలండి. 5,500 PV గాన మనకి ఉంటే 5,500 PV ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసుకున్నంతామో ఇక్కడ చూసుకోండి మీరు 5,500 PV దీనిలో ఉంటది. ఇది ఓల్డ్ కాబట్టి ఈ PV మీరు అంతకుముందు మీ ఇప్పుడు అదృష్టం మీకు ఏంటంటే అంతకు ముందులో 10,000 చూడండి 10,000 ఒక్క PV డైరెక్ట్ అవ్వాలంటే అప్పుడు ఎంత ఉన్నాయి 7 ఇన్కమ్సే ఉన్నాయి. ఓకే 10,000 ఒక్క PV చేయాలి 20% వెళ్ళాలి. ఇక్కడ 7 ఇన్కమ్సే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే 9 ఇన్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు 5,500 PV. అప్పుడు ఎక్కువ ఉందా ఇప్పుడు ఎక్కువ ఉందా? మేము చేసినప్పుడు ఎక్కువ ఉందా ఇప్పుడు ఎక్కువ ఉందా డైరెక్ట్ రావడానికి PV? ఇప్పుడు తక్కువ ఉంది మేడం. ఇప్పుడు తక్కువ ఉంది. అప్పుడు డబుల్ మాకు 10,000 PV అంటే ఎంత PV అంటే 10,000 PV ఎక్కువ 5,500 PV ఎక్కువ డబుల్ ఉంది. ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే అప్పుడు మీకు ఇక్కడ బోనస్ చూసుకుంటే రిటైలింగ్ ప్రైస్ తర్వాత వచ్చి 10 to 25%, 5 నుంచి 25% వరకు డైరెక్ట్ బోనస్ డైరెక్టర్ బోనస్. ఓకే తర్వాత వచ్చి టీమ్ బిల్డింగ్ బోనస్ డైరెక్టర్ బోనస్ వచ్చి రిటైలింగ్ ప్రైస్ 10 to 20%, పర్ఫార్మెన్స్ బోనస్ 5 నుంచి 20 వరకు, డైరెక్టర్ బోనస్ 14%, ట్రావెల్ ఫండ్ 3%, లీడర్షిప్ బోనస్ 15%, కార్ ఫండ్ 5%, 3 ఫండ్ హౌస్ ఫండ్ 3%. ఇక్కడ ఇప్పుడు 9 ఇన్కమ్స్ ఉన్నాయి. గమనించండి 9 ఇన్కమ్స్ లో 2 ఇన్కమ్స్ యాడ్ అయినాయి. ఆ 2 ఇన్కమ్స్ ఏంటో చెప్పండి. ఇక్కడ 7 ఉన్నాయి మేము చేసినప్పుడు, ఇప్పుడు 9. అంటే ఏ కంపెనీ తగ్గించుకుంటూ వస్తుంది కానీ వెస్టేజ్ కంపెనీ గౌతమ్ బాలి సరికి యాక్సెప్ట్ చేయాలి. ఓకే అట్లాగే పర్చేజ్ చేసిన అప్లయన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు చూడండి మనకి ఇక్కడ 9 ఇన్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ 7 ఉన్నాయి. మీరు గమనించండి 2 ఇన్కమ్స్ ఏం పెరిగినాయి నాకు చెప్పండి. ఒకసారి ఐడెంటిఫై చేయండి, ఆలోచించండి. నేను చెప్పడం కాదు మీరు చెప్పండి. అప్పుడు మేము జాయిన్ అయినప్పుడు 7 ఇన్కమ్స్ ఉండే, ఇప్పుడు ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయి? 9 ఉన్నాయి. 9 లో ఆ 2 ఏంటో చెప్పాలి. లీడర్స్ ఉన్నారు చెప్పాలి. సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు గ్రూప్ లో, డైమండ్ గోల్డ్ ఉన్నారు. మేడం స్కీమ్ ఫండ్ ఒకటి ఎల్ఐసి క్లబ్. సూపర్. ఓకేనా? ఆ 2 స్కీమ్ ఫండ్ ఒకటి స్కీమ్ ఫండ్ కాదు మేడం, స్కీమ్ ఫండ్ యాడ్ చేసుకుంటే 10 ఇన్కమ్స్ అవుతాయి. ఓకే అక్కడ మనకి ఇంకొక ఫండ్ ఎవరు చెప్తారు? స్కీమ్ ఫండ్ కాకుండా అలర్ట్ క్లబ్ బోనస్. ఓకే ఇంకోటి ఉంది చెప్పండి స్కీమ్ ఫండ్ కాకుండా. చిన్న ఇది ఇస్తున్నారు డైరెక్టర్ తర్వాత వచ్చే బోనస్. ఓన్లీ బ్రాంచ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, డైరెక్టర్ తర్వాత వచ్చే బోనస్. ఏంటి లీడర్స్ ఇంతసేపు ఆలోచిస్తున్నారు? డైరెక్ట్ బోనస్ కార్ ఫండ్ ట్రావెల్ హౌస్ ఫండ్. అందుకనే మనకి 9 ఇన్కమ్స్ ఒక బంట గుర్తులాగా మనకి ఫిక్స్ అయిపోవాలి. 9 ఇన్కమ్స్ ఏంటి అంటే LOB ఆల్రెడీ లీడర్షిప్ బోనస్ ఉంది కదా, అక్కడ లీడర్షిప్ బోనస్ ఉంది కదా. నోట్ చేసి పెట్టాను మేడం నోట్ చేసి పెట్టాను మేడం, అయితే మర్చిపోయాను ఎక్కడ రాసేసాను. నోట్ కాదు ఇక్కడ మైండ్ లో ఫిక్స్ అవ్వండి. ట్రావెల్ ఫండ్ ఓకే లీడర్స్ గుర్తు పెట్టుకోండి. 9 ఇన్కమ్స్ మీకు 9 ఇన్కమ్స్ వస్తున్నాయి అంటే వస్తున్నాయి. 9 ఇన్కమ్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి మన క్లారిఫికేషన్ ఉండాలి. ఓకే 6:30 నేను క్లోజ్ చేస్తాను. ఏమైనా రిమైనింగ్ ఉంటే రేపు మళ్ళీ మొత్తం ప్రిపేర్ అయ్యి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు ఈ 9 ఇన్కమ్స్ ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకుంటున్నాము. ఇది ఇక్కడ రాసుకోవడం కాదండి, మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఒక 10 సార్లు దీన్ని చదువుకుంటే మైండ్ లో ఫిక్స్ అవుతుందా లేదా? కాబట్టి ఇది ఓల్డ్ 7 ఉన్నాయి, ఇప్పుడు 9 ఉన్నాయి. ఏంటంటే ఆ రిటైలింగ్ ప్రైస్ కామన్, పర్ఫార్మెన్స్ బోనస్ కామన్, డైరెక్టర్ బోనస్ కామన్. ఇప్పుడు 15%, 1% డైరెక్టర్ బోనస్ కూడా పెరిగింది. ఓకేనా? అలాగే ట్రావెల్ ఫండ్ కి డైరెక్టర్ బోనస్ మధ్యలో టీమ్ బిల్డింగ్ బోనస్ అండి. అవునా? టీమ్ బిల్డింగ్ బోనస్ ఉందా లేదా? 2,000 ఒక PV చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ రాదు, డైరెక్ట్ అయిన కాంచి 2,600 PV చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ 3,000 నుంచి 4,000 వస్తుంది. ఓకే ఓన్లీ చిన్న వాళ్ళ వచ్చే చూడండి టీమ్ బిల్డింగ్ బోనస్ గోల్డ్ డైరెక్ట్ వరకు ఇస్తారు. టీమ్ బిల్డింగ్ బోనస్ చాలా ఎక్కువ ఉంటుంది ఓన్లీ డైరెక్ట్ అయిన వాళ్ళకి. ఓకే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఎంత వచ్చున్నది మీరు చూసుకుంటే ఒక పిక్ మీరు ఓపెన్ చేసుకొని ఎవరిదైనా టీమ్ బిల్డింగ్ బోనస్ చదవండి, మీకు అర్థమవుతుంది.
టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఎక్కడ ఉంటది? అసలు టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే ఏంటి? మీరు ఒకసారి ఒక పిక్ ఏదైనా ఎక్కువ హైయెస్ట్ కాకుండా చిన్న చెక్ ఉంటుంది చూసారా? చిన్న చెక్ ఉండాలి ఒకటి చూద్దాము. అసలు టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత వచ్చింది? చిన్న చెక్ చిన్న వచ్చి 2 వాళ్ళకి టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత వచ్చింది అనేది మనం ఒకసారి చూద్దామండి. ఓకే, పెద్ద చెక్ లో అయితే టీమ్ బిల్డింగ్ బోనస్ ఉండదు. ఓన్లీ గోల్డ్ డైరెక్టర్ అండ్ అబోవ్ కాబట్టి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది అక్కడ మనకి చూపిస్తుంది. ఆ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఎంత వచ్చింది అనే దానికి చిన్న చెక్ లో అయితే మనకి కనిపిస్తుంది. మీకు చూడొచ్చు. నేను స్క్రీన్ జరుపుతున్నది కనిపించట్లేదు కదా మీకు? స్క్రీన్ జరిపేది కనిపిస్తుందా అండి? లేదు కనిపించట్లేదు మేడం. ఓకే ఓకే, అదే స్క్రీన్ ఓపెన్ చేసి పెడితేనే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. కాబట్టి మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకి హైయెస్ట్ గోల్డ్ డైరెక్టర్ బిలోనే కనిపిస్తుంది. కాబట్టి చిన్న చెక్లు అన్ని నేను డిలీట్ చేసినట్టున్నాను, ఓన్లీ హైయెస్ట్ పెట్టినట్టున్నాను. ఓకే, టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకి ఎంత వస్తుంది చిన్న చెక్కులో అయితే ఉంటుంది. మీరు చిన్న చెక్కులు ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు పెట్టారు కదా పిక్కులు, అందులో చిన్న చెక్ అంటే 10,000 బిలో 20,000 బిలో ఉన్న చెక్ ఒకటి ఓపెన్ చేయండి, ఓచర్ ఒకటి ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీ ఫోన్ లో ఉన్నాయా? అన్ని డిలీట్ చేసుకుంటా పోతున్నారా? ఉన్నాయా? ఉన్న వాటిలో 30 బిలో ఉన్న ఇన్కమ్ ఏదైనా ఉంటే చూడండి. ఇప్పుడు మీరు పెట్టింది కూడా అన్ని లక్షల రూపాయల పైన వీళ్ళ దగ్గర టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది, అలౌట్ క్లబ్ బోనస్ ఉంటుంది. ఓకే, ఈ ఓచర్ లో ఏ ఓచర్ లో చూసుకున్నా టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది డైరెక్టర్ బోనస్, లీడర్షిప్ బోనస్, ట్రావెల్ ఫండ్ ఇవి ఉన్నాయి. కానీ టీమ్ బిల్డింగ్ బోనస్ ఎందుకంటే ఇక్కడ క్రౌన్ అండ్ అబోవ్ కాబట్టి క్రౌన్ అండ్ అబోవ్ కి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఉండదు. ఇక్కడ అలౌట్ క్లబ్ బోనస్ ఉంటది. ఇది అడిషనల్ గా ఇంకో ఇన్కమ్. ఇది క్రౌన్ అండ్ అబోవ్ మాత్రమే అలౌట్ క్లబ్ వస్తుంది. ఓకే, యూసిడికి అలౌట్ క్లబ్ వస్తుంది. ఈ హైయెస్ట్ చెక్కులు ఇవి కాకుండా టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఓన్లీ చిన్న చెక్కుల వాళ్ళకి మాత్రమే వస్తుంది. చిన్న ఓచర్లు చిన్న చెక్కుల వాళ్ళకి మాత్రమే వస్తుంది. చిన్న చెక్కులు ఉన్న వాళ్ళంటే ఒక 30 బిలో వాళ్ళకి వస్తుంది. ఓకేనా? అంటే నేను మాట సందర్భంగా వచ్చింది కాబట్టి నేను చిన్న చెక్ ఉండేవాళ్ళు మొన్న నేను సెండ్ చేసిన వాటిలో చిన్న వచ్చేసి ఉన్నాయి, వాటిలో అయితే ఉంటుంది. ఓకేనా? అందరం కూడా ఆప్షన్ ఎక్కువైపోతుంది కాబట్టి తీసేస్తాము. టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత నుంచి ఎంత వస్తుంది అనుకుంటారు మీరు? టీమ్ బిల్డింగ్ బోనస్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనకి అనేది 2,600 PV 2,001 PV చేసుకుంటే డైరెక్టర్ అయిన దగ్గర నుంచి టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అవుతుంది. ఆ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకి వచ్చేటప్పుడు 2,600 PV కంపల్సరీ ఉండాలి. అదే 3,000 PV ఉంటే 10,000 వస్తుంది, 2,600 ఉంటే 7 నుంచి 8,000 వస్తుంది. అట్లాగే మనకైనా మీరు ఎవరికైనా సరే టీమ్ బిల్డింగ్ బోనస్ ఓన్లీ డైరెక్టర్ బోనస్ లో హైయెస్ట్ 63,000 దాకా తీసుకున్నారు. 63,000 వరకు హైయెస్ట్ అన్నమాట. అంటే ఈ హైయెస్ట్ 63,000 తీసుకున్నారు అంటే డైరెక్టర్ బోనస్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఓన్లీ. ఇది ఎలా వచ్చింది అని అంటే మనం 5,100 PV చేసుకుంటాం కదా. ఈ 5,100 PV చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మన ఓచర్ అనేది పెరుగుకుంటా వచ్చి ఎప్పుడైతే మనకి 60,000 వామ్మో డైరెక్టర్ ఒక్కదాన్నే కదా 60,000 ఎలా వచ్చిందని మీరు అనుకోవచ్చు, కానీ వస్తుంది. గ్యారంటీగా 100% 60,000 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎట్లాగూ అంటే మీకు ఎన్ని లైన్లు ఉన్నాయి? ఒక్కొక్కరికి 1 లైనా 2 లైన్లా 5 లైన్లా 3 లైన్లా అసలు ఎవరు లేరా? లేకపోతే ఉన్నారు కానీ నా టీంలో పని చేయట్లేదా? మీరు ఏదో ఒకటి మాట్లాడండి. ఎన్ని లైన్స్ మీకు ఉన్నాయి? 6 లైన్స్ ఉన్నాయి కదా. 6 లైన్లో ఎవరు డైరెక్టర్ అవ్వలేదు. నేను డైరెక్టర్ దగ్గరలో ఉన్నాను, నాకు 10,000 ఇన్కమ్ కావాలి. ఓకే, ఎలా వస్తుంది ఆ 10,000 ఇన్కమ్ అనేది మీకు కానీ ఐడియా ఉంటే మాట్లాడండి. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మాకు మార్నింగ్. 6 లైన్స్ ఉన్నాయి మేడం, కానీ 2 లైన్సే ఇప్పుడు ప్రస్తుతానికి 60,000 ఉన్నాయి మేడం. జరుగుతుంది బిజినెస్. 2 లైన్లే జరుగుతున్నాయి. ఎస్ మేడం. ఓకే, మీరు ఇప్పుడు 2 లైన్ల నుంచి డైరెక్టర్ అయ్యారా మేడం? సిల్వర్ కూడా అయ్యాను మేడం, క్వాలిఫై అయినా సిల్వర్. ఓకే, సిల్వర్ అయ్యారు కానీ ఇన్కమ్ రావట్లేదు, టీం పడిపోయింది. ఎస్ మేడం. ఓకేనా?
అయితే అలాంటప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అని అంటే డైరెక్టర్ అయ్యాము కానీ టీం వచ్చి పడిపోయింది, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు. అప్పుడు ఏం చేయాలి? మీరు కొత్త టీం ని ప్రమోట్ చేసుకోవచ్చా చేయకూడదా? చేయొచ్చు. 100% చేయొచ్చు కదా. ఎస్. కాబట్టి మీరు ఎప్పుడైతే కొత్త టీం ని ప్రమోట్ చేస్తారో అప్పుడు మీకు కొత్త టీం అనేది కొత్త వాళ్ళు వచ్చి బిజినెస్ చేసుకుంటూ వెళ్తూ మీరైతే 100% మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా ఈ డైరెక్టర్ బోనస్ ఇవన్నీ ఇన్కమ్స్ లో మీరు తీసుకోవచ్చు. సపోజ్ మీరు ఓన్లీ సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నారు. సిల్వర్ డైరెక్టర్ అంటే మీ కింద చూడండి 5 లైన్లు 6 లైన్లు ఉన్నాయి. ఎస్. ఈ 5 లైన్లు 6 లైన్లో మీకు అందరు కూడా డిసప్పాయింట్ అయిపోయారు, చేయట్లేదు. కానీ మళ్ళీ మీరు స్టార్ట్ చేసి చేయొచ్చా లేదా అంటే చేయొచ్చు. ఎస్ మేడం. ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేయొచ్చు అది కూడా మీకు ఐడియా ఉంటే చెప్పండి. టీం పెంచుకుంటూ పోవాలి మేడం. కింది వాళ్ళని కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వెళ్ళాలి. కింది వాళ్ళకి డౌన్ లో ఉన్న వాళ్ళకి. ఓకే, కింద వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, నేనేది మీకు అర్థమైంది అనుకుంటా. స్క్రీన్ మీద షేర్ అవుతుందా అవట్లేదా? లేదు మేడం. పోయిందా? వీడియోలోకి వెళ్ళండి. ఓకే, మీరు డైరెక్టర్ అవ్వడానికి స్క్రీన్ మీద ఏమి రావట్లేదు కదా. ఇప్పుడు సపోజ్ మీరు డైరెక్టర్ అయ్యారు మేడం, 5,500 PV చేసి మీరు సిల్వర్ అవడానికి అయ్యారు. కానీ మీరు మళ్ళీ టీం అనేది పడిపోతే మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయండి. ఆ స్టార్ట్ చేసి 5,500 PV చేసే ముందు టీం లో ఎక్కడ టీం పడిపోయిందో ఆ టీంకి వెళ్ళి డెప్త్కి వెళ్ళి ఎలా పనిచేయాలనేది ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకోండి. అలా చేసుకొని గ్యారంటీగా మీరు డైరెక్టర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేనేం చేశాను బిజినెస్ అనేది, నేను ఎక్కడ పడిపోయానని చెప్పేసి చూసుకొని మళ్ళీ అగైన్ మీరు అనేది టీంని ప్రమోట్ చేసుకొని టీంతో మీరు వర్క్ చేస్తే గ్యారంటీగా మీకు ఓన్లీ డైరెక్టర్ గా ఉండే బిజినెస్ చేసుకోవచ్చు. చాలా మంది రిటైలింగ్ చేసుకుంటున్నారు. ఎలా అంటే నేను డైరెక్టర్ అవ్వలేదు, తెనాల్లో ఒక అమ్మాయి ఉంది, మేడం వచ్చేలకే వేరే టీము, అయితే తను డైరెక్టర్ అయింది. ఎప్పుడు చూసినా బ్యాగ్ లో ప్రొడక్ట్ ఉంటాయి. తెనాలి పేరు కూడా ఏదో ఉంది, ఐడియా లేదు. అయితే ఆ మేడం అన్నాను, మేడం ఎప్పుడు చూసినా ఇన్ని ప్రొడక్ట్ చేస్తారు కదా మేడం, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత టీం ఉంది అని అంటే మేడం ఏమన్నారంటే నాకు టీం లేదు మేడం, నేను డైరెక్టర్ అయ్యాను. అంత ముందర టీం స్టార్ డైరెక్టర్ అయ్యాను. కానీ స్టార్ డైరెక్టర్ ఉన్నప్పుడు నాకు ఒక 40,000 అలా వచ్చింది. తర్వాత డైరెక్టర్ అయినాక టీం అనేది ప్రమోట్ చేసుకున్నా కూడా టీం డిసప్పాయింట్ అయిపోయారు. కానీ ఇప్పుడు నేను నెలకు వచ్చేలకే టీం నుంచి కాకుండా నేను ఓన్ గానే 45,000 పైనే తీసుకుంటున్నాను. డైరెక్టర్లు ముగ్గురు డైరెక్టర్లు ఉండి చేసి స్టార్ అయిన ఇన్కమ్ నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను, నేను ఓన్లీ డైరెక్టర్నే అంది. వస్తుందా అండి అంత? ఓన్లీ డైరెక్టర్ కి స్టార్ కి వచ్చి 45,000 వస్తుందా? వస్తుందా అంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఆ మేడం కంటే ఈ డైరెక్టర్ అయిన 3 లైన్లు ఉన్నాయి కదా, ఈ 3 లైన్లు మిగిలిన ఒక 4-5 జాయిన్ చేసుకుని ఉంటారు. 6 లైన్లు. ఈ 6 లైన్లోకి అయితే 3 లైన్ల నుంచి ఎవరు క్వాలిఫై అవ్వకపోయినా కూడా ఒక్కొక్క లైన్ లో 2,000 PV 2,000 PV చేసుకుని క్వాలిఫై అవుతారు. కానీ ఆమె 6 లైన్ల నుంచి ఒక్కొక్క లైన్ లో ఎవరైనా క్వాలిఫై అయిన డైరెక్టర్ ఉన్నా లేకపోయినా ఆ లైన్ లో బిజినెస్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క లైన్ లో 6 లైన్ల మీద ఒక్కొక్క లైన్ లో 1,000 PV 1,000 PV అట్లా ఒక్కొక్క లైన్ లో 2,000 PV, ఒక లైన్ లో 3,000 PV ఇట్లా జరుగు తీసుకుంటూ వస్తున్నా కూడా ఒక లైన్ లో LOP తీసుకొని మిగిలిన సైడ్ వాల్యూ అనేది 2,100 PV మనం గిరిగీసుకొని కూర్చోకుండా 2,001 PV కాకుండా ఇంకా ఎక్కువ, ఇది కూడా సైడ్ వాల్యూ ఒక 5,000 PV వచ్చింది అనుకోండి 5 లైన్ల మీద. ఒక్క లైన్ లో సిల్వర్ డైరెక్టర్ అయితే ఒక్క లైన్ లో 5,500 PV చేసుకుంటే LOB కదా. అలాగే సైడ్ వాల్యూ ఒక 5,500 PV వస్తే గ్యారంటీగా మినిమం లో మినిమము 40,000 వస్తుందండి.
ఎందుకంటే సైడ్ వాల్యూ మీద ఎక్కువ ఎల్ఓపి వస్తుంది. ఎస్ ఓన్లీ ఒక్క సిల్వర్ లోనే సైడ్ వాల్యూ 2000 ఒక్క పీవీకి కాకుండా ఎక్కువ చేసుకుంటే, ఇంకా డైరెక్ట్ రవ్వన్ లైన్ 3 లైన్లు ఉన్నాయి, ఆ లైన్ లోంచి కూడా చేసుకుంటే గ్యారంటీగా 40,000 వస్తాయి. ఈ 40,000 రావడానికి మనం ఒక డైరెక్టర్ నే తీసుకుందాం. ఒక్క డైరెక్టర్ మీ కింద ఉన్నారు, వాళ్ళ నుంచి వస్తుంది. అసలు డైరెక్టర్లే లేదు, డబ్బులు ఎలా వస్తాయి? మనకి డైరెక్టర్ లేరు, ఆరుగురు 6 లైన్స్ ఉన్నారు. ఈ 6 లైన్ల నుంచి ఒక్కొక్కరి నుంచి ఓఈపీవి ఎవ్వరు క్వాలిఫై అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీ కింద ఎవ్వరు డైరెక్టర్ అవ్వలేదు. 6 లైన్లు ఉన్నాయి. ఈ 6 లైన్ల నుంచి ఒక్క లైన్ లో 1000 పీవీ, ఒక్క లైన్ లో 1500 పీవీ, ఒక్క లైన్ లో 1800 పీవీ. ఒకసారి కౌంట్ చేయండి ఫోన్ లో తీసుకొని, అది సిస్టమ్ లో పీవీ ఎంత టోటల్ వస్తుందో చూడండి. మీరు డైరెక్టర్ అవ్వలేదు, 5500 పీవీ మీది మాత్రమే అయింది. సారీ, మీరు డైరెక్టర్ అయ్యారు, మీ కింద ఎవ్వరు డైరెక్టర్ అవ్వలేదు. ఓకే, డైరెక్టర్ ఎవరు అవ్వలేదు. క్యాల్కులేషన్ పట్టుకోండి, నేను చేయడానికి అవ్వదు, బ్యాక్ వెళ్ళట్లేదు ఏంటో. కాబట్టి మీరు క్యాల్కులేషన్ చేయండి. మీకు 6 లైన్స్ ఉన్నాయి. 6 లైన్ నుంచి ఒక లైన్ లో ఒక 1000 పీవీ అయింది, ఒక లైన్ లో 1800 పీవీ అయింది. ఇంకో 200 పీవీ అయితే డైరెక్టర్ అవుతారు, మేడం చేపియొచ్చు కానొచ్చు మీరు. కానీ అక్కడ వాళ్ళు 5500 పీవీ కంప్లీట్ చేసుకోలేదు, కొత్త వాళ్ళు కాబట్టి. ఓన్లీ ఒక 1800 పీవీ ఉంది అంటే వాళ్ళు డైరెక్టర్ అవ్వదు కదా, అది కూడా మీకు సైడ్ వాల్ కిందే వస్తుంది. ఇంకొకళ్ళు ఉన్నారు 1900 పీవీ అయింది. ఓకే, 1900 పీవీ అయితే ఇంకో 100 చేసుకుంటే డైరెక్టర్ అవుతారు అంటే అవ్వరు. ఎందుకంటే వాళ్ళ టోటలే 1900 ఉంది. అంటే స్టార్టింగ్ లో నుంచి ఆ నెలలోనే కావచ్చు, లేకపోతే ఎంత కావచ్చు, 5500 పీవీకి దగ్గరలో లేరు. ఉంటేనే మీరు 2000 పీవీ చేసుకోవాలి. 5500 పీవీకి మీకు 1900 పీవీ అయింది. ఆల్రెడీ వాళ్ళకి 4500 పీవీ, 3500 ఉంది, 1900 పీవీ అయింది. ఇంకొక 100 చేసుకుంటే వాళ్ళు డైరెక్టర్. కానీ ఆ 3500 పాతది లేదు, 1900 పీవీనే ఉంది. ఓకే, 1900 పీవీ అంటే మీకు ఈ పీవీ క్యాల్కులేషన్ చేసుకోండి. ఒకటి 1000 పీవీ, ఒకటి 1800 పీవీ, ఒకటి 1900 పీవీ. వాళ్ళు డైరెక్టర్ దగ్గరలో లేరు కాబట్టి ఇదంతా కూడా మీకు సైడ్ వాల్యూ కింద టీమ్ బిల్డింగ్ బోనస్ కింద యాడ్ అవుతుంది. 3 లైన్స్ అయిపోయినాయా, ఇంకో లైన్ లో వచ్చేలాకే ఇంకొక 1100 పీవీ అయింది అనుకున్నాం. ఇంకో లైన్ లో ఏమి జరగల, 0. 4 లైన్లు జరిగినాయి. 5వ లైన్ లో ఓకే ఒక 1400 1500 పీవీ ఇంకో లైన్ లో కూడా అయింది. 1400 చూసుకోండి, 1400 పీవీ. మళ్ళీ ఇంకొక లైన్ లో ఒక 1000 పీవీ అయింది. 6 లైన్లు అయింది. ఇప్పుడు 6 లైన్ల మీద ఎంత పీవీ వచ్చింది చెప్పండి? ఎంత పీవీ వచ్చింది? ఎవరైనా క్యాల్కులేషన్ చేశారా? 8100 మేడం. ఎంత? 8100. 8100. ఎన్ని లైన్స్ నుంచి? 6 లైన్స్ నుంచి. 6 లైన్స్, ఒక లైన్ అసలు లేదు, 0. మిగతా లైన్స్ నుంచి 5 లైన్స్ నుంచి 8100. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు 8100 పీవీ అయింది. మీ కింద డైరెక్టర్ ఉన్నారా? లేరు మేడం, లేరు. అర్థం చేసుకోండి, మన కింద డైరెక్టర్ లేకపోయినా 5-6 లైన్ నుంచి మనం 1000 పీవీ చేసిన, ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్ చేయాల్సిన బాధ్యత మంది. నెలకు ఒక 1000 పీవీ 1500 పీవీ చేస్తే 3 నెలల్లో డైరెక్టర్ అవుతారని వాళ్ళకి మోటివేషన్ చేసి ఆ 1000 పీవీ చేసుకుంటూ వెళ్తే మన కింద లీడర్ లేదని మీరు బాధపడొద్దు. ఓకే, ఈ ఎంత అయింది మేడం? సారీ, 9000 8100 మేడం. 8100 పీవీ. ఈ 8100 పీవీ అంటే మీకు ఎల్ఓబి రాదు, కానీ టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చిద్దా రాదా? వచ్చింది మేడం. 2600 అయితే టీమ్ బిల్డింగ్ బోనస్. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, 8100 పీవీ అయింది అంటే టీమ్ బిల్డింగ్ ఎట్లా వస్తుంది? 3 టైమ్స్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే 2600 ఉంటే 7000 వస్తుంది. గమనించండి, 2600 ఉంటే 7000 వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్. ఈ పర్ఫార్మెన్స్ బోనస్ గ్యాప్ అమౌంట్. ఓకే, మీకు కింద వాళ్ళకి ఉన్న గ్యాప్ అమౌంట్ మీరు కొన్న దాని మీద పర్సంటేజ్. 8 అయితే 8, 10 అయితే 10, 5 అయితే 5. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, మీరు ఓన్లీ డైరెక్టర్ అయితే డైరెక్టర్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ 8100 మీద 2600 2600 ఎంత? 5000 ఎంత? 2600 5200 మేడం. 5200 ఇంకో 2600 కలిపితే 2600 7000 మేడం. 7400 మేడం. 7800 మేడం. ఓకే, 7800. ఓకేనా? ఇప్పుడు 7800 అంటే ఒక 7000 మనకు వచ్చేది టీమ్ బిల్డింగ్ బోనస్ లో 8000 అనుకున్నాం. 8 3 ఎంత? 8 3 ఎంత? 24. అంటే ఇక్కడ మీకు మినిమం
8,100 5 నెలల నుంచి చేసుకుంటే ఓన్లీ డైరెక్టర్ గా, ఓకే థ్యాంక్ యూ మేడం, మీకు ఎంత వస్తుందంటే 24,000 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తుంది. ఓన్లీ బ్రాంజ్ డైరెక్టర్. మీ కింద డైరెక్టర్ లేరు, గుర్తుపెట్టుకోండి. ఎవరు టీం లేరు, లీడర్స్ లేరు. మీకు అంత ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు అనుకోవచ్చు మేడం నా కింద అసలు టీమే లేదంటే ఇంత టీము ఇంత పీవీ యాడ్ నుంచి వచ్చింది మేడం, నాకు డైరెక్టర్ బోనస్ అవడానికి కనీసం 1000 పీవీ చేసేవాళ్ళు లేరు ఒక్కొక్క లైన్ లో అని మీరు అనుకోవచ్చు. మీరు సెల్ఫ్, మీరు రిటైలింగ్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ప్రోడక్ట్ పెట్టుకొని కొత్త వాళ్ళని రోజు కలిసి అక్కడికి వెళ్ళి రిటైలింగ్ చేయొచ్చు. ఇంకా రిటైలింగ్ వస్తుంది, ఆఫర్స్ వస్తాయి. అలానే రిటైలింగ్ అమ్మమనట్లేదు. ఏదైనా ఒక జాబ్ కావాలంటే 10-15 వేల రూపాయలకు మనం జాబ్ చేస్తున్నాం. ఈ 10-15 వేల రూపాయలు జాబ్ చేసే వాళ్ళం ఒక్క నెల రోజులు పక్కన పెట్టి అది ఓన్లీ రిటైలింగ్ చేస్తే చాలా మంది అలా చేస్తున్నారు. మా టీమ్ లో పేర్లు చెప్పకూడదు. టీమ్ లో కూడా అచ్చం బిజినెస్ చేసుకుంటూ ఇంకేమి చేయకుండా 15,000 అక్కడ వచ్చే బదులు ఇక్కడ చేద్దామని చెప్పి 3 నెలల్లో 35,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ కూరగాయలు అమ్ముకునే లక్ష్మి ఉందా, మన స్టేజ్ మీద కూడా మాట్లాడింది సార్ టీమ్ లో, ఓకే ఎంఎస్ఆర్ గారి టీమ్ లో లక్ష్మి అనే కూరగాయలు అమ్ముతుంది. ఆమె ఇన్కమ్ లాస్ట్ మంత్ కూడా 51,000. గుంటూరు మేడం గారిది. అవునవును సార్, ఓకేనా. మంచిర్యాల ఒక అమ్మాయి ఉంది, గుంటూరు ఒక అమ్మాయి ఉంది. వాళ్ళు అసలు ఏం చేత కదా, కూరగాయలే అమ్మారు. ఎందుకు వాళ్ళకి వస్తుంది, ఎందుకు మనకి రావట్లేదు? మనం ఏంటంటే ఫోకస్ పెట్టట్లేదు. దయచేసి ఫోకస్ పెట్టండి, ఫీల్డ్ కి వెళ్ళండి, ఓకేనా. కింద డౌన్ లైన్స్ ఎవరు యాక్టివ్ ఉన్నారు వాళ్ళని యాక్టివ్ చేయండి, కొత్త వాళ్ళని జాయిన్ చేయండి, పీపుల్స్ కి ఏమైనా కొదవండి, ఓకేనా. 24,000 రూపాయలు ఓన్లీ బ్రాండ్ డైరెక్టర్ కి కింద నుంచి వస్తుంది. అంత జరగలేదు అనుకున్నాం, అంత టీం 6 లైన్లు లేవు, కానీ 3 లైన్ల నుంచి కూడా 24,000 వస్తాయి. ఎలా అంటే వాళ్ళు డైరెక్టర్ అవ్వాల. ఒక్కొక్క లైన్ లో 3,000 పీవీ అయింది. 3,000 పీవీ వాళ్ళు డైరెక్టర్ అవ్వరు కదా. వాళ్ళు కొత్త వాళ్ళు 3 నెలలు అయింది, కానీ వాళ్ళు 5,800 అవ్వలేదు, కానీ ఆ నెలలో 3,000 అయింది. ఇంకో లైన్ లో ఒక 3,000 అయింది. ఇంకో లైన్ లో ఒక 2,000 అయింది. 8,000 వచ్చింది కదా. మీద ఒక 100 పీవీ ఉంటది. 8,000 ఒక 100 పీవీ అంటే 3 లైన్స్ ఉంటుంది కూడా 8,000 ఒక 100 పీవీ తీసుకోవచ్చు కదా. 24,000 25,000 ఇన్కమ్ వస్తుంది కదా. అంటే ఓన్లీ డైరెక్టర్ అవ్వాలి, 6 టీం ఉండాలి, 6 డైరెక్టర్లు అయితే నాకు డబ్బులు వస్తాయి, ఎల్ఓబి వస్తే డబ్బులు వస్తాయి అని కాదు. ఓన్లీ బ్రాంజ్ డైరెక్టర్ గా కూడా మనకి డబ్బులు వస్తాయి. బ్రాండ్ డైరెక్టర్ గా కూడా 20,000 అబోవ్ తీసుకోవచ్చు. అది ఎప్పుడంటే గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు, ఇట్లా గ్రౌండ్ వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు గ్యారంటీగా ఈ 3 ఇన్కమ్స్ నుంచి పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ నుంచే హైయెస్ట్ 63,000 రూపాయల డైరెక్టర్ బోనస్ ఉందండి. రేపు మీకు ఆ పిక్ చూపిస్తాను. మీకు ఇప్పుడు పిక్ చూసాను కనిపించలేదు, మీకు ఆ పోస్ట్ అనేది రేపు అనేది సెండ్ చేస్తాను. నేను అనుకున్న బ్రాండ్ డైరెక్టర్ 63,000 వచ్చినాయి. ఎలాగంటే నేను క్యాల్కులేషన్ వేస్తే ఇలా వచ్చింది. కాబట్టి మీరు అందరూ గమనించండి. నాకు లీడర్, నేను టీం రాలేదు అనుకోవద్దు. యాజ్ ఏ లీడర్ గా మీరు ఫస్ట్ ఒక 20,000 ఇదిగో డైరెక్టర్ గా ఉన్నప్పుడే 20 తీసుకున్నానని చెప్పేసి చూపిస్తే గ్యారంటీగా డైరెక్టర్ ఒక్కళ్ళే ఉన్నా కూడా మనకి డబ్బులు వస్తాయా అనే ఆలోచన మనకి రావాలి ఫస్ట్. అదే అలాగే మన టీం కూడా ఆలోచన అనేది కల్పించాలి. కాబట్టి మీరు ఒక్కసారి ప్లాన్ చేయండి. ఈ నెలలో మీరు ప్లాన్ చేయండి. ఓకే డైరెక్టర్ అయ్యి నేను ఒక 3,000 పే చేసుకుంటే 10,000 వస్తుంది కదా. టీమ్ తో నా కింద డౌన్ లైన్స్ తో సంబంధం లేకుండా నా సెల్ఫ్ రిటైలింగ్ కూడా చేసుకోవచ్చు కదా అని ఒక్కసారి మీరు ఆలోచించు లీడర్స్. మీరు అందరికి కూడా గ్యారంటీగా 100% మీరు చేయొచ్చు. ఓన్లీ డైరెక్టర్ గా ఉండే మీరు ఇంత ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఎవరైనా అడుగుతారు మీకు డైరెక్టర్ అయినాక ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అని. 9 ఇన్కమ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ డైరెక్టర్ బోనస్ అయినాక డైరెక్టర్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది అనేది మీరు చూసుకోండి, ఓకేనా. రేపు మీరు అందరూ కూడా మీ టీం ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు దయచేసి ప్రమోట్ చేసుకోండి, ఓకే. గ్రూప్ లో సెండ్ చేస్తారు. పొద్దున్న 5:30కి లేవటం పెద్ద కష్టమేం కాదు. టీంని ప్రమోట్ చేయండి, ఓకే. టీం లేకపోతే మనం ఇందాక మనం ఒక్కళ్ళమే చేసుకుంటా వెళ్తే అవ్వదు, వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు జూమ్ మీటింగ్ డైలీ అటెండ్ అయ్యే వాళ్ళకి, అటెండ్ అవ్వని వాళ్ళకి తేడా ఏంటి చెప్పండి, మీరే చెప్పండి, మీ యొక్క అనుభవం చెప్పండి. ఎవరైనా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వకుండా ఉంటే మీ యొక్క ఒపీనియన్ చెప్పండి, అటెండ్ అయితే మీ ఒపీనియన్ చెప్పండి. అది మన జూమా లేకపోతే రోజు చేస్తున్న సారుల జూమ్, ఎనీ జూమ్ ఏదైనా సరే. జూమ్ కి వెళ్తే వెళ్ళకపోతే ఏంటి అనేది మీరు చెప్పాలి. జూమ్ కి వెళ్తే మేడం ప్రోడక్ట్ గానీ అన్ని తెలుస్తుంది మేడం. ఒక్కొక్కరు టెస్ట్ మని చెప్తారు, ఎక్కడ ఒక మాట కనెక్ట్ అవుతుంది మేడం ప్రతి పక్క లీడర్ కి.
ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి మేడం. హోప్ పుట్టింది, చేయాలి హోప్ అనేది గ్యారంటీగా మనకు అనిపిస్తుంది ఎస్ పుట్టింది మేడం, బయట మీటింగ్ ఎలా పైన జూమ్ క్లాస్ కి అటెండ్ అయినా మంచి టీం వస్తుంది, మంచి మంచి చెక్కులు కూడా తీసుకుంటుంది చాలా మంది. కదా. ఎస్ అందరికి మేడం, అలాగే అనిపిస్తుందా? అనిపించింది. డైలీ వచ్చే వాళ్ళకి ఉంటుంది ఇంట్రెస్ట్. కదా. అవును మేడం. మరి మన టౌన్ కి మీటింగ్స్ అటెండ్ అవ్వకపోతే ఏమనిపిస్తుంది? తెలియదు మేడం. కాదు చెప్పిన ఏమో అర్థం కదా. ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే జూమ్ వినరు, మీటింగ్ కి రారు, మన డౌన్ లైన్ కి మీరు ఒక్కళ్ళే కనిపిస్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది? వెస్టేజా అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పటికీ డెవలప్ అవ్వలేరు. ఎట్లనో మీరు వాళ్ళని జూమ్ మాత్రం అటెండ్ చేపియండి. ఓకే, జూమ్ మేడం ఎప్పుడైతే గారు, వాళ్ళు అటెండ్ అవుతారో అప్పుడు మాత్రమే మీకు వాళ్ళు అనేది ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని టీంలో అయితే పెద్ద పెద్ద మీటింగ్స్, సెమినార్స్ జరగకపోయినా ఓన్లీ జూమ్ మీటింగ్, జూమ్ మీటింగ్, జూమ్ మీటింగ్. పొద్దున్నే ఒక జూమ్ మీటింగ్, మధ్యాహ్నం 2:35కి జూమ్ మీటింగ్, సాయంత్రం మళ్ళీ 8కి జూమ్ మీటింగ్, 8:30కి జూమ్ మీటింగ్. అంటే 3 మీటింగ్కి అటెండ్ అవుతారు కంపల్సరీ. కొత్త వాళ్ళని కంపల్సరీ వాళ్ళు చూపించాలి. రోజుకి ఒకళ్ళ కొత్త వాళ్ళని చూపించాలి కొన్ని కొన్ని టీమ్స్ లో. అంటే కొత్త వాళ్ళని తీసుకుని రావడం ఎవరి బాధ్యత అంటే నా టీం కోసం నా బాధ్యత. అలాగా మనం ఫిక్స్ అవ్వట్లేదు, అలాగా మనం చేయట్లేదు. అందుకే madam. మనకి వచ్చేలు రావట్లేదు, అందుకే చెక్కులు రావట్లేదు, అందుకే టీం రావట్లేదు. ఓకేనా మేడం గారండి, సరే. మనం ఎప్పుడైతే అడిగి ఇచ్చామో వాళ్ళకి గ్రూప్ సెండ్ చేసేయాలండి ముందు. నువ్వు అక్కడ ఉన్నప్పుడే జూమ్ లేదు అంటే యాప్ డౌన్లోడ్ చేయండి, లేకపోతే ఇక్కడ నుంచి మీరు గైడ్ లైన్స్ జూమ్ యాప్ అనేది అవును పొద్దున్నే మేడం. చేసి వినమని చేసి చెప్పండి. వాళ్ళకి జూమ్ వచ్చిద్దండి, పలానా టైం మన గ్రూప్ యాడ్ చేయాలండి. చేసి వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా మన దగ్గర పెట్టుకోవాలండి. వాళ్ళకి ఒకసారి 2 సార్లు 4 సార్లు 10 సార్లు అయినా అలవాటు చేస్తే వాళ్ళు టయానికి లేచి జూమ్ అటెండ్ అవుతారండి ముందు. ఎస్ సార్, అందుకోసమనే మీరు అందరూ కూడా జూమ్ అటెండ్ చేయండి. మనకి గ్యారంటీగా మీ టీమ్ తో మీరు ఇన్కమ్ పెద్ద చెక్ తీసుకోవాలంటే వాళ్ళ జూమ్ లోకి రావాలి. కాబట్టి చిన్న టీము పెద్ద టీం అనే కాదు, కొంతమంది 10 మందితో కూడా టీం చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కడన్నా ఉన్నా కూడా జూమ్ సెషన్ నుంచి కూడా వాళ్ళతో మాట్లాడచ్చు. అమ్మా ఈజీ వే జూమ్ సెషన్. లేదు మీకు ఈ టైంలో వచ్చిన వరకు లీడర్స్ వస్తున్నారు అంటే మీరు మీ డౌన్ లైన్స్ ని మీరు ప్రమోట్ చేసుకుంటానికి ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే, సరే ఈ టైంలో పొద్దున్నే మా టీంలో లేవట్లేదంటే ఆ లేవలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో మీరు విడిగా జూమ్ ఏ టైం పెడతారో వాళ్ళకి పెట్టుకొని ఒక 5 టీం కూర్చోబెట్టుకుంటా అంటే నేను లింక్ పంపిస్తాను. ఆ లింక్ ని బట్టి మీరు ఆ టైంలో మీ టీం వరకే కూర్చోబెట్టుకోండి. అవును మేడం. ఏంటంటే కొత్త వాళ్ళు కాబట్టి ఐదుగురు కావచ్చు, 10 మంది కావచ్చు, ఇద్దరే కావచ్చు. మేడం వీళ్ళిద్దరితో జూమ్ చేద్దామంటే నేను ఆన్ చేసుకొని బోర్డు మీద రాసి చెప్తా. అది టైం మీరు చెప్పండి, మీరు ఎప్పుడైతే జూమ్ చేయమంటారో అప్పుడు జూమ్ కూడా చేద్దాం. ఎందుకంటే రావట్లేదు అని చెప్పేసి వదిలేయడానికి అవ్వదు కొంతమంది, కానీ చెప్పండి ఇంపార్టెంట్ మార్నింగ్ రావడానికి. ఓకేనా, ఆ ఇంపార్టెంట్ తెలిస్తే ఎవ్వరు కూడా ఆగరు. మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఆ టైం అనేది మనకి తిరిగి రాదు, పోయిన టైము. కాబట్టి ఇప్పటికన్నా సరే ఇంకా నుంచి అయినా సరే బయటికి వెళ్తే ఫీల్డ్ వస్తుంది, బయటికి వెళ్తే టీం వస్తుంది. అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఉంటే టీం రాదు. టీం మనం నేర్చుకుని మనకి ఒక మంచి పట్టు ఉంటది. ఎస్ నేను చేయాలి, అవును మేడం. పట్టు విడవను విజయం సాధిస్తానని చెప్పేసి అదే నాన్నతో ఉంటాం. కానీ టీం కి ఉండాలి ఆ పట్టు. ఆ టీం ఆ పట్టు రావాలంటే ఎవరు పట్టుకోవాలి? మనం టీంను పట్టుకోవాలి. ఆ టీం పట్టుకొని ఆ టీంను కూడా తీసుకొచ్చి జూమ్ లో కూర్చోబెడితే వాళ్ళకి ఆ పట్టు వస్తుంది, మనకు వచ్చిన పట్టు టీం కూడా వస్తుంది. ఓకేనా, కాబట్టి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి. అందరూ కూడా మీరు మీ టీంని ప్రమోట్ చేయండి. ఫస్ట్ నేను చెప్పేది టీంని ప్రమోట్ చేయండి. కాబట్టి మరొకసారి మనకు టైం అయిపోయింది, 6 minutes కూడా అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి మీరందరూ కూడా ఓన్లీ డైరెక్ట్ బోనస్ లోనే చాలా పెద్ద ఇన్కమ్ ఉందని చెప్పేసి మీ టీం చెప్పండి. టీం రాకపోయినా నో ప్రాబ్లం, ఉన్న టీం తోనే ఉన్న వాళ్ళతోనే పివి చేసుకుంటూ, అలాగే వాళ్ళని డైరెక్టర్ చేసి డైరెక్టింగ్ చేసుకుంటూ ఇంత వస్తుంది అని చెప్పి చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఓన్లీ డైరెక్టర్ దగ్గరున్నా కూడా అయ్యో నాకు పీవీ పోతుంది, నా సైడ్ వేన పోతుంది అని డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ ఇవన్నీ చెప్పకుండా డైరెక్టింగ్ చేయకుండా ఉంటే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. ఉన్నారు కొంతమంది మేధావులు, వాళ్ళు సైడ్ వ్యాలింగ్ కోసమే చూసుకుంటారు, సిల్వర్ అయినా చాలని. కానీ మిగిలిన వాళ్ళని ఒక్కొక్క లైన్ లో 1700 పీవీ అవుతుంది, ఇంకా 300 చేస్తే ఆల్రెడీ వాళ్ళు డైరెక్టర్ అయ్యారు, దగ్గర ఉన్నారు. ఆ 300 పీవీ చేయరు, ఎందుకంటే వీళ్ళకి సైడ్ వ్యాల్యూ ఉండదు సిల్వర్ కానీ. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మనకి సైడ్ వ్యాల్యూ లేకపోయినా సరే వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తే వాళ్ళు నిలబడతారు, పెద్ద టీం అవుతుంది. కాబట్టి మీరు మాత్రం దయచేసి ఇలాగా మీరు ఎప్పుడైతే టీం ని ప్రమోట్ చేసుకొని టీం ని మీరు
గ్రోత్ చేసుకుంటూ మీ టీమ్ తో మీరు ఇన్కమ్ తీసుకుంటారో మీ ఇన్కమ్ మీ చెక్కే జనాలతో మాట్లాడిస్తుంది. ఎప్పుడైతే మనకు చెక్ వస్తుందో మన డెవలప్మెంట్ చూసే చాలా మంది నాకు ఎవరు రావట్లేదు అనుకోవద్దు, మీ టీమే మీ చెక్కే మీతో మాట్లాడిస్తుంది. నిజమే మేడం, చెక్ తో మాట్లాడిస్తుంది, కానీ టీం రావట్లా. ఆ టీం ఎస్ మేడం. రావడానికి ఏం చేస్తున్నాం అది చేయండి. మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఈ ఊర్లో వాళ్ళు మనల్ని ఎగతాలు చేస్తారు, మన వాళ్ళు వినరు. కానీ పక్కన మీకు ముగ్గురు ఉంటే ఆ ముగ్గురు డెప్త్ లోకి వెళ్ళి ఒక మూడు ఐడీలు తీసుకుని 3 ఫోన్ నెంబర్ తీసుకుని డెప్త్ లోకి వెళ్ళండి. ఇంకో ఊర్లో ఎక్కడైనా ఉంది అక్కడికి వెళ్ళండి, ఇంకో ఊర్లో ఎక్కడైనా ఫీల్డ్ ఉంది అక్కడికి వెళ్ళండి. ఓకే, కాబట్టి మీరు వెళ్ళిపోయి మీ దగ్గర ప్రోడక్ట్ ఉండాలండి. వెళ్ళిన దగ్గరలో స్టాక్ పాయింట్ ఉండదు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటే మీ దగ్గర కనీసం మినిమం ఒక 5,000 రూపాయల కిట్ మీ దగ్గర ఉండాలి. ఆ ప్రోడక్ట్ ఉంటే వెళ్ళినప్పుడు వాళ్ళు సోపు పేస్ట్ అడుగుతారు. మీరు ఐడి తీసుకొని ఎప్పుడుకో వెళ్ళి తెచ్చుకోండి అంటే సోపు పేస్ట్ వాళ్ళకి అప్పటికి ఎన్ని తెచ్చినప్పుడు చూద్దాం అంటారు. అదే మీరు ఇచ్చొచ్చారు అనుకోండి సబ్బు పేస్ట్ టీ పొడి, ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, వాడాక బాగుందమ్మా మళ్ళీ తేండి అంటారు. అక్కడ నుంచే మీటింగ్ స్టార్ట్ అవుతుంది కదా. లేదా ఒక మోకాలు నొప్పులకి ఇచ్చొచ్చారు, మీ దగ్గర కాల్షియం లేకపోతే అలోవెరా ఇట్లాంటివి ఉన్నాయి, గ్లూకోజమైన అవి ఇచ్చొచ్చారు. కానీ మీ దగ్గర ఎప్పుడైతే ప్రొడక్ట్ లేకుండా వెళ్తారు చూసారా, గ్యారెంటీగా అక్కడ బిజినెస్ రాదు. గుర్తు పెట్టుకోండి, ప్రొడక్ట్ లేకుండా వెళ్తే బిజినెస్ రాదు. మీరు వెళ్తారు, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఐడి తీసుకుంటారు, వస్తారు, పోయి కొనుక్కోండి చూద్దాం అంటారు. లేదు ఇదిగో సబ్బు పేస్ట్ టీ పొడి తీసుకో 200 ఇచ్చేయి, నేను వెళ్ళి బిల్లు పెడతా, వచ్చేసి 200 బిల్లు పెట్టి 200 బిల్లు పెట్టిన RP వచ్చి చూసుకో. ఎంత జెన్యున్ బిజినెస్. వాళ్ళు ఒకేసారి 3,000 కొనమని ఎవరు CNC ప్లాన్ చెప్పండి, కానీ వాళ్ళు విల్లింగ్ ఉంటే ఓకే, లేకపోతే CNC కదా 3,000 కదా తర్వాత చూద్దాం, నా దగ్గర ఉన్నప్పుడు కొంటారు అంటే నెలలు పోతే కానీ కొనరు. కానీ సబ్బు పేస్ట్ టీ పొడి ఇచ్చొస్తే గ్యారంటీగా వాళ్ళు 10 రోజుల తర్వాత మీకు ఫోన్ చేస్తారు, సబ్బు అయిపోయింది, పేస్ట్ అయిపోయింది, టీ పొడి అయిపోయింది, ఎక్కడికి పొమ్మంటావు, అప్పుడు మీరు స్టాక్ పాయింట్ పంపించండి. మీరు ఆ 3 కూడా ఇవ్వకుండా వస్తే బిజినెస్ రాదు. అవును మేడం. ఎస్ మేడం. ఓకేనా, అనుభవం బాగుంది సార్కి 2 నెలల నుంచి. మేడం గారండి, మన సుబ్బి శెట్టి గారు చెప్పింది ఎవరికి అర్థం కాలేదండి. ఆయన గారు ఏమని చెప్పారండి, ముందు మీరు వాడుకోండి అంటే ఆయన బిజినెస్ నాకు చెప్తే నేను చేస్తానని ముందుకెళ్తాను. ఆయనకి అర్థం కాదేమోనని ముందు ప్రోడక్ట్ మీరు వాడండి అండి, 10 మందికి షేర్ చేయండి అని అన్నారు సుబ్బి శెట్టి గారిని. కానీ ఆయనకి బిజినెస్ చేయాలని ఉంది, కానీ ఇవన్నీ మేము అమ్మాలి ఇవన్నీ ఏం చేయాలని ఆయన మనసులో ఉందండి. కానీ ఆయన చేత ఆ 10 టైమ్స్ చేపించాడు కాబట్టి లాస్ట్ ఫైనల్లో ఆయన స్టోరీ చెప్పాడండి, మీకు ఇంత బోనస్ వచ్చింది, ఇంత బోనస్ చెప్పారని అని, ఇంత అమౌంట్ వచ్చింది తీసుకోండి అని చెప్పాడండి. అదే బిజినెస్ అండి ఆయన్ని. సుబ్బి శెట్టి గారు చెప్పింది అందరికి అర్థం కాలేదు. ఓకేనా, మళ్ళీ మీరు ఏంటంటే నేను మాట్లాడేది మీకు అర్థమైంది, కానీ మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి. ఓకేనా, మీకు టైం రేపు జూమ్ చేస్తారంటే చేయండి, మీరు ఎన్ని చెప్పాలన్నా రేపు చెప్పండి. ఒక్కళ్ళే రెస్పాండ్ అయితే మిగిలిన రెస్పాండ్ అవటానికి అవకాశం ఉండదు. కానీ థ్యాంక్ యూ, మీరు ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నారు. మీకున్న దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే రెస్పాండ్ అయ్యి మీలాగా యాక్టివ్గా ఉంటే అందరికి కూడా మంచి లీడర్స్ అవుతారు ఫ్యూచర్ లో. ఓకేనా, లీడర్స్ అర్థమైంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకేనా, ఓకే మేడం. ఓకే సార్, ఓకే లీడర్స్ అర్థమైంది కదా. ఫస్ట్ మీరు చేయాల్సిన పనులు ఏంటి, మనం ప్రోడక్ట్ అనేది తీసుకోకుండా వెళ్ళొద్దు. మీరు బిజినెస్ చేసేటప్పుడు మాత్రం స్టార్టింగ్ లో నేను ఒకటే చెప్తాను, మీకు ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ మీరు నిలబడాలి, మీ టీం కాదు. ఫస్ట్ మీరు నిలబడాలి, గుర్తుపెట్టుకుని ఫస్ట్ నేను ఉన్నానా లేదా, నేను నిలబడ్డానా లేదా. ఎస్ మేడం నేను నిలబడ్డాను కదా, జూమ్కి వస్తున్నాను. జూమ్ ఒక్కటే కాదు, వెళ్ళి బిజినెస్ చేయండి, వెళ్ళి ఫీల్డ్ చేయండి. అప్పుడు మీకు ఫీల్డ్ చేసినప్పుడు మీకు ఓచర్ అనేది ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, గ్యారంటీగా మీరు అనేది మీ టీం ని ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు, మీరు అనేది ఎట్లాగా మీ టీం ని గ్రోత్ చేస్తున్నారు అనేది మీ చేతిలో పని. మీరు ఇన్కమ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా మీ చేతిలో పని. ఓకేనండి, కాబట్టి మీ యొక్క సిస్టము మీ చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో లేదు. అంటే ఏదైనా డ్రీమ్స్ అయినా ఫిల్ చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా ఒక ఇన్కమ్ మనకి రావాలన్నా, లేదంటే మన లీడర్ని తయారు చేయాలన్నా, మన కింద టీం రావాలన్నా ఎవరి చేతిలో పని అంటే అది మీ చేతిలో పని. ఎవరి చేతిలో పని వాళ్ళే, కాబట్టి మీరు మాత్రమే ఆ పని చేయడానికి సాధ్యమవుతుంది. మీరు మాత్రమే అది చేయాలంటే మీరు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ ఇవాళ నుంచి గుర్తు పెట్టుకోండి, ప్రతిదీ నోట్స్ లో రాసుకోవడానికి గుర్తు పెట్టుకోండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నోట్స్ తిరిగేసుకొని చెప్పొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇంత పెద్ద డైరీ ఉంది, చూపిస్తా మీకు. ఓకే, ఇదేంటో ఫోటో ఆప్షన్ లోకి పోయి వెనక్కి రావట్లేదు.
మీకు ఇంత పెద్ద డైరీ ఉంది. నేను ప్రతిరోజు నేను జూమ్ చేశాను రేపు పొద్దున అంటే గ్యారంటీగా దాని నోట్స్ లో రాస్తాను. ఓకే, కాబట్టి ఎందుకనంటే అది మీరు డైరీ అనేది మెయింటెనెన్స్ చేస్తే మీకు మర్చిపోరు. అక్కడ రాసింది మైండ్ లోకి వెళ్ళిపోతుంది, మైండ్ లో ఉంటది, అక్కడ బుక్ లో ఉంటది. ఒకసారి మైండ్ లో మర్చిపోతాము, మైండ్ సెట్ లో గుర్తుకు రాదు మనకి యాక్టివ్. అప్పుడు ఏం చేయొచ్చు, తోగోబా బుక్ తిరిగేసి చెప్పేయచ్చు. కాబట్టి మీరు తయారవ్వండి, మీ టీం ని ప్రమోట్ చేసుకోండి. ఆల్ లీడర్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా మంచి లీడర్స్, మీరందరూ మంచి వర్చెస్ తో మంచి చెక్కులతో మనందరం మన టీం డెవలప్ చేస్తూ మనం డెవలప్ అవ్వాలి. మన డెవలప్ కాకుండా మన టీం డెవలప్ అయితే మంచి ఇన్కమ్ అనేది వచ్చర్ అనేది వస్తుంది. కాబట్టి అందరూ కూడా మీ టీం ని ప్రమోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ మార్నింగ్ మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. మేడం నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఎవరు మేడం? మేడం గారు లైన్ లో లేరండి. మేడం గారు అండి. ఓకే సార్, ఓకే సార్. మేడం గారు కట్ అయిపోయిందండి. ఓకే సార్. అయితే ఓకే. మేడం మాట్లాడండి వచ్చే లైన్ లో ఉండండి సార్. మాట్లాడండి మేడం, మేడం. సారీ, ఏదో తీయబోయి అది మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్వేస్ స్టూడెంట్స్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సెషన్ చాలా బాగుంది మేడం. ఈరోజు చెప్పిందంతా కూడా మా టీం కే కనెక్ట్ అయిందేమో అనిపించేలా ఉంది మేడం. నిజంగా ఇప్పుడు దుర్గాభవాని గారు ఉన్నారు కదా మేడం, ఆవిడ చాలా సిన్సియర్ గా రోజు జూమ్ అటెండ్ అయ్యి రోజు నేను ఏదో నేర్చుకోవాలి, ఏదో చేయాలి అనే తాపత్రయం అయితే ఆవిడకు లేదు మేడం. ఆ టైంలో ఆవిడ కోసమే కష్టపడుతున్నారు. దాని దిశగా నిన్న అడుగులు పని ఏమో అనిపిస్తుంది మేడం. నాకైతే నిన్న ఒక మంచి లైఫ్ లైన్ దొరికారేమో అనిపించింది మేడం. వాళ్ళని పట్టుకుంటాము గట్టిగా మోటివేట్ చేస్తాము. అయితే దుర్గాభవాని గారు జస్ట్ 2 months లోని, అంటే ఇప్పటికే ఒక 5-6 months అవుతుంది మేడం ఆవిడ జాయిన్ అయ్యి. 5 months అవుతుంది మేడం ఈ మంత్ తో. ఇంకా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు మేడం. నేనైతే మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఆవిడ 2 months లో గ్రోన్ చదువుతారు మేడం. కానీ ఆవిడ దగ్గర నుంచి మనం ప్రామిస్ తీసుకోవాలి మేడం. 100%. భవాని, దుర్గాభవాని మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీకు టైం మంచి ఆపర్చునిటీ ఇచ్చారు 2 అవును months మేడం. డైరెక్షన్ చేయడానికి. మీరేం చేస్తారు? నేనైతే ట్రై చేస్తాను మేడం. నేనైతే వెళ్తున్నాను మేడం బయటకి. అయితే ఇప్పుడు దాకైతే బయటికి వెళ్ళలేదు, ఫోన్ లోనే చేశాను. ఇప్పుడైతే బయటకి అయితే వెళ్తున్నాను మేడం. ఓకే, 100% ఆల్ ది బెస్ట్. బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళేటప్పుడు ప్రోడక్ట్ నేను మొయ్యలేను అనుకోవద్దు. అందరం ప్రోడక్ట్ మినిమం కనీసం ఒక చిన్న ప్రోడక్ట్లు బ్యాగ్ లో తీసుకోండి. ఓకే, హ్యాండ్ బ్యాగ్ లో అన్ని తీసుకోకుండా ఇంకొక బ్యాగ్ చేతిలో మామూలుగా బ్యాగ్ లో ప్రోడక్ట్ పట్టుకోండి. మీరు కొన్ని మొయ్యగలన్ని ప్రోడక్ట్ మాత్రం గ్యారంటీగా తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా డెమో కిట్ తో పాటు మీ దగ్గర ఒక 4-5 ప్రోడక్ట్లు ఎక్స్ట్రా ఉండేలా తీసుకెళ్ళండి. ఓకేనా? సరే మేడం. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. 2 months లో ఇప్పుడు ఏంటంటే ఈ నెల మనకి నవంబర్ అయిపోవాలి. ఓకేనా? సిల్వర్ అవ్వాలి. ఓకే మేడం. ఓకేనా? మీ టీమ్ లో ఒక డైరెక్టర్ చేయండి. మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్తే దగ్గర పక్కనే ఊరు దగ్గర చేసుకుంటూ వెళ్ళినా కూడా మేడం మీకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ మేడం కూడా మీకు సాధ్యమైనంత వరకు ఫీల్డ్ వర్క్ కూడా వస్తారు. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. కూడా ఫీల్డ్ కి వెళ్ళి చాలా రోజులైంది దుర్గాభవాని గారితో వెళ్దామంటే అవి నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు మేడం. నేను ఇస్తాను మేడం. ఓకే ఓకే, మంచి లీడర్ భవాని మేడం గారు. ఇద్దరు భవానీలే. మీ అప్లైన్ మాత్రం గ్రేట్ మేడం. ఎందుకంటే డైరెక్ట్ సిల్వర్ అనేది చాలా తక్కువ కాలంలో 3 నెలల్లోనే 4 నెలలు అయిపోయారు. ఓకే, కాబట్టి ఇంకా మళ్ళీ మేడం వాళ్ళ చెల్లి డెలివరీ అవ్వడము, కొంచెం ఇంట్లో పాప ఉండడము, బయటకు వెళ్ళకపోవడం ఇలాగా. ఓకే, కాబట్టి మనం టీం ని తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం.